మహాత్మా జ్యోతిరావు గోవింద్ పూలే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో క్రీడా పోటీలను నిర్వహించారు. సంతపేటలోని మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం వేదికగా 3 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను తొలి రోజు వైసీపీ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రణీత్ రెడ్డి క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రణీత్ రెడ్డి ప్రసంగిస్తూ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా యువతను ప్రోత్సహించే లక్ష్యంతో క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని కొనియాడారు. క్రీడల పట్ల యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మానసిక ఉల్లాసం కోసం జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చిక్కాల కిరణ్ కుమార్ తెలిపారు. విజేతలకు ఈ నెల 13వ తేదీన బహుమతి ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు జ్యోతి, ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా, చక్రవర్తి, చవల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా, అట్లాగే పూలే గారిది 197 జయంతి సందర్భంగా ఇవాళ కిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ అండ్ బాక్సింగ్ టోర్నమెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నాను నన్ను ఇట్లా ఇన్వైట్ చేసినందుకు. నేను అంబేద్కర్ గొప్ప నాయకుడు అంటే, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఎట్లా పనితీరు ఎట్లా ఉండాలి, ఒక కలెక్టర్ పనితీరు ఎట్లా ఉండాలి, అన్ని క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చేయాలా, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, అన్ని క్లియర్గా ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పరిపాలించాలా. సో అలాంటి గొప్ప నాయకుడు. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీడర్స్ నాకు అంబేద్కర్ అంటే. సో ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం చాలా సంతోషంగా ఉంది. కిరణ్కి ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కిరణ్కి. ఫుట్బాల్ కోచ్ కూడా, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అన్నిటికంటే. క్రికెట్ కొంచెం తక్కువ ఆడతాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని. ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టలేదు అనుకుంటా ఈసారి. ఉందా? ఓకే, నైస్. నేను ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఎప్పుడు ఎవరు పిలిచినా నేను వస్తూ ఉంటాను స్పోర్ట్స్కి. సో ఒంగోలులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను వచ్చే ఎలక్షన్స్ లోపల ఒక క్లబ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒంగోలులో. అన్ని స్పోర్ట్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒంగోలు క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ లాగా అదొక ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి మనం గెలిస్తే కన్ఫామ్గా. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ చేరడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించిన చిక్కాల కిరణ్ కుమార్ గారికి, వాళ్ళతో పాటు ఉన్న సభ్యులకి, జై భీమ్ అనే ఒక సంస్థను, ఒక అసోసియేషన్ ఫౌండేషన్ని వీళ్ళు స్థాపించి ఆయనకి వెనక ఫాలోవర్స్ లాగా అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రైట్స్ కానీ, అంటరానితనాన్ని ఆయన నిర్మూలించడానికి ఎంతగా చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆయన మొత్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేసి ఆయన మా అందరికీ, లైక్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అంటరాని వాళ్ళకి అందరినీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన రాసిన ఒక రాజ్యాంగం ద్వారా మాత్రమే మేము ఈ రోజున ఇక్కడ నుంచొని ఇలా మీ అందరిలో మాట్లాడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. దానికి ఈరోజు ఇలాంటి జయంతుల్ని ఎన్నో పురస్కరించుకోవాలని చెప్పేసి ఈ జై భీమ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా, అలాగే అంబేద్కర్ గారి గురువైనటువంటి జ్యోతిరావు ఫూలే గారి 197వ జయంతి సందర్భంగా ఈ రోజున జై భీమ్ ఫౌండేషన్ ఫౌండర్ చిక్కాల కిరణ్ కుమార్ గారు ఈ రోజున ఈ టోర్నమెంట్స్ జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది. యూత్ని ఎంతో సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడంలో కిరణ్ ముందుంటారు. అట్లాగే కిరణ్కి కూడా చాలామంది ఫ్రెండ్స్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు చాలామంది శ్రేయోభిలాషులు అందరూ కూడా తన మంచితనానికి అందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు జరపడం కానివ్వండి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన చాలా గొప్ప మహనీయులు, అందరినీ కూడా సమానత్వంగా చూసేటటువంటి వ్యక్తి, అందరూ సమానంగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తి. ఈ రోజున ఆ రోజు ఆయన చేసినటువంటి ఘనత, ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి అందరూ కూడా కట్టుబడి ఈ రోజుని అందరూ ఈ విధంగా ఉంటున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఆయన్ని ఎప్పటికీ కూడా అందరూ గుర్తుంచుకోవాలి, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కిరణ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ. అందరికీ జై భీమ్. నా పేరు చిక్కాల కిరణ్ కుమార్. నేను జై భీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజర్ని. ఈరోజు మనం ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని, అలాగే ఇంకొక 2 రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్లో ఒక మోటివేషన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి వివిధ స్కూల్ లెవెల్ కానీ, కాలేజ్ కానీ, సీనియర్స్ వివిధ క్రీడా రంగాలని మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు, మరియు ఎస్వి షాపింగ్ మాల్ సీను గారు, అలాగే ఎక్స్ఆర్మీ యూత్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న చక్రన్న గారు, మరియు రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మేడం సుజాత గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రణీత్ అన్న ఎంతో పని ఉన్నా కానీ అన్ని ఆటల్ని ఈరోజు ఖచ్చితంగా
వస్తానని మాట ఇచ్చి అదేవిధంగా ఎంతో పనున్నా కానీ వచ్చినందుకు మరొకసారి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతిని పురస్కరించుకుని అంటే మహాత్మా జ్యోతిరావు పులే ఎంత గొప్పవాడంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గురువుగా భావించినంత మహా గొప్ప వ్యక్తి. ఈరోజు ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కబడ్డీపాలెం మహిళలకు కూడా ఆటల పోటీలు అంటే మహిళలు చాలామంది వచ్చిన్నారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని చితి మీద పెట్టి కాల్చే రోజుల్లో సతీసహనం అనే రోజుల్లో అలాంటి దాని మీద మొట్టమొదటి పోరాడిన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పులే. అలాగే మహిళలకు విద్య లేని టైంలో విద్యని వాళ్ళ భార్యకు నేర్పించి ఎన్నో అవమానాలు పడతా కూడా సావిత్రిబాయి పులే గారు మహిళలకు విద్యను అందించి భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పులే అని చెప్పి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి రోజున మీరందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ గేమ్స్ మొత్తం 3 రోజులు జరుగుతాయి. 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని తర్వాత 14వ తారీఖు ఎలాంటి మామూలుగా యథావిధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దాని అనంతరం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. మరొకసారి నాకు సపోర్ట్ చేసిన నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ వినోద్ గారికి, శ్రీహరి గారికి, ఇంద్రజ గారికి, ప్రేమ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. జై భీమ్, జై